అందరికీ నమస్కారం అండి. అలాగే గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికైతే ముఖ్య కారణం ఏంటంటే, మనకు పొంగల్ వస్తుంది కదా! అంటే సంక్రాంతి వస్తుంది కదా! ఖచ్చితంగా మీరు గ్రామాల్లో గానీ, లేదంటే పట్టణాల్లో గానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఉన్న సర్కిల్‌లో, మీకున్న ఏరియాలో అయితే ఖచ్చితంగా సెలబ్రేషన్స్ అయితే చేసుకోండి. ఏంటంటే గేమ్స్ ఉంటాయి కదా! లేదంటే కబడ్డీ కాంపిటీషన్, అలాగే రన్నింగ్ కాంపిటీషన్, సైకిల్ కాంపిటీషన్, అదే తర్వాతొచ్చేసి రంగోలి అదే ముగ్గుల పోటీలు కూడా పెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఫీల్ అవుతారు తర్వాత. ఆ పొంగల్ అయిపోయిన తర్వాత ఫీల్ అవుతారు. ఏ అబ్బా! ఏం చేసుకోలేదు మనం అని ఫీల్ అవుతాం. ఖచ్చితంగా మా గ్రామంలో అయితే ఈ పొంగలు ఫెస్టివల్‌ని అయితే బాగా సంక్రాంతి పండుగనైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవి కూడా వీడియోస్ అయితే పెద్ద వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తాయి ఖచ్చితంగా. సంక్రాంతి రోజున అలాగే లైవ్ ఉండే అవకాశం ఉంటుంది. భోగి రోజున కూడా లైవ్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి లైవ్‌లో. అలాగే ఖచ్చితంగా మీరు గ్రామాల్లో గానీ, పట్టణాల్లో గానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ఏమాత్రం మీరు లేజీగా ఉండకండి. ఖచ్చితంగా ఈ పొంగల్‌నైతే బాగా ఎంజాయ్ చేయండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రేపెట్టొచ్చు నేను. ఈ వీడియో రేపెట్టొచ్చు. కానీ ఇప్పుడెట్టానంటే ఖచ్చితంగా కొంతలో కొంతమందిని చూసి ఖచ్చితంగా ఆళ్ళ గ్రామాల్లో మంచిగా చేసుకుంటారని, హ్యాపీగా ఉంటారని ఈ వీడియో అయితే చేయడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఆహ్, నా యొక్క ఈ మాటలనైతే మీరు పట్టించుకొని ఖచ్చితంగా మీరు ఈ పొంగల్‌నైతే బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, జై హింద్.